పొగ త్రాగడం, మద్యం సేవించడం, సాఫ్ట్వేర్ జాబులు చేయడం ఆరోగ్యానికి హానికరం. అసలు నువ్వు ఎవడరు నా లైఫ్ని కంట్రోల్ చేయడానికి? ఏంటి మన టీంలో కొత్తలు వచ్చారా? అవును, న్యూ జాయినీస్. అందరు అబ్బాయిలేనా? అదేంటి నాకు వార్నింగ్ లెటర్ వచ్చింది? గైస్, దిస్ ఇస్ మై లాస్ట్ వర్కింగ్ డే. సంథింగ్ వెంట్ రాంగ్. ఈసారి ఏంటి స్టైల్ మారింది? తప్పు చేశాను సార్. అంతకుముందు కూడా ఇలాగే రావాల్సింది. సంవత్సరానికి ఓసారి హైర్ చేస్తారు, మీకు ఇష్టం వచ్చినప్పుడు ఫైర్ చేస్తారు. ఇదంతా చూస్తూ ఉండడానికి మేము పిచ్చ నా కొడుకులమా? ఏమన్నా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్, నా బొంగులో రిక్వైర్మెంట్స్ అంటూ చెత్త సోదోటి. పైనుండి నా బాస్ ప్రెషర్ శివ. నువ్వు రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. హెల్త్ పోయినా సరే నువ్వు వేసిన షిఫ్ట్కే పని చేయాలి. ఆఖరికి ఉచ్చ పోసుకోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలి. ఇంత చేసినా కూడా లైఫ్ని ఇలా కంట్రోల్ చేస్తారా? అసలు నువ్వు ఎవడరు నా లైఫ్ని కంట్రోల్ చేయడానికి? వద్దు సార్, నేను రిజైన్ చేసేస్తున్నాను. ఈ తొక్కల జాబులు చేయడం నా వల్ల కాదు. చూడు శివ, నీ లైఫ్ని కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ నీకు ఎలా ఉందో, నా లైఫ్ని కూడా ఎవడో కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ నాకు ఉంది. చిన్నప్పుడు క్రికెటర్ అవుదామంటే వద్దురా, అందులో రాజకీయాలు ఉంటాయని ఆపేశారు. పోనీ రాజకీయ నాయకుడు అవుదామంటే పేరులోనే రాజకీయం ఉందని వద్దన్నారు. ఆఖరికి ఈ గొర్రెల మందులో కూడా ఇన్ని రాజకీయాలుంటే ఎలా సార్ బ్రతికేది? కానీ మనకు ఫీలింగ్స్తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నువ్వు కోరుకునే లైఫ్ కావాలంటే నీ అవసరానికి మించిన ఆస్తి అయినా ఉండాలి. హలో, ఒక 2 months టైం ఇవ్వండి. ఒక 2 months ప్లీజ్. నువ్వే కాదు, అమీర్పేటలో జాబ్ వెతుక్కునేవాడి నుంచి అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నోడి దాకా దీనమ్మ జీవితం, దీనమ్మ జీవితం, దీనమ్మ జీవితం, దీనమ్మ జీవితం. దీనమ్మ తొక్కలో జీవితం, తొక్కలో జీవితం, తొక్కలో జీవితం.